ముసురు ముసురు అంటూ మురిపంగ కురిసిని వానా వానా, చినుకు చినుకు రాలి చిత్తడి చేసేనే వానా వానా, గట్ల పైన రాలి గలగల్ల పారేటి వానా వానా, చెట్ల పైన రాలి చెలిమల్లె చేసేనే వానా వానా. అది చూడండి, పొద్దున్న నుండి అయితే వర్షం లేదు, మళ్ళీ చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. అందుకే పాట గుర్తుకొచ్చి అయితే పాట పాడిన. మార్నింగ్ నిన్ననైతే ఫుల్ వర్షం పడ్డది కదా, ఈరోజు ఇప్పుడు 4 అవుతుంది, ఇప్పటి వరకు వర్షం లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం. చిన్న చిన్న దుబ్బులా స్టార్ట్ అవుతుంది, అది వీడియోలో అయితే ఏర్పడతలేదు, కొంచెం దుబ్బురు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజైతే హాలిడే ఇచ్చిర్రు, పిల్లలు అయితే తిరుగుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఏంటంటే నిన్న ఫుల్ వర్షం పడ్డది, ఈరోజు కూడా అట్లనే పడుతుంది అనుకుని హాలిడే ఇచ్చిర్రు, కానీ అసలు అయితే వర్షమే లేదు. అయితే రామ్ని అయితే అటు బయటికి వెళ్ళి చూపెట్టుకురమ్మని అంటేనైతే బండి తీస్తున్నాడు. అంటే ఎందుకంటే వర్షం ఇక్కడ బాగా పడి చెరువు అవి కుంటలన్నీ ఇట్లా నిండినాయి కదా, వాళ్ళకి చూడాలని ఇష్టం అన్నట్టు. వాటి కోసం అయితే వెళ్తున్నాడు, పట్టు తీసుకొని పోతున్నాడు. మా తేజ్ అయితే కిందకు ఒకసారి వేయరు, మళ్ళీ రిటర్న్ వచ్చిర్రు. చినుకులు దుబ్బురు, అది వర్షం వచ్చినట్టు కాదు రానట్టు కాదు, వస్తుందని మళ్ళీ వచ్చిర్రు. ఇప్పుడు ఏమైతే చూడాలి. తమ్ముడేడి? అవును, తమ్ముడే ఉండను, ఎందుకంటే తమ్మునికి అందడు కదా. ఎక్కడి ఒకరు ముందర ఒకరు వెనుక ఉండను. వాళ్ళేటో పోతురు, అందులో దిగోడు అది జిన్ ప్యాంట్ కదా, ఇంకొంచెం చూడరు ఒకసారి దీపని కూడా. బాయ్. వాళ్ళైతే చూడడానికి వెళ్ళారు, ఏంటి అంటే కదా వాటర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ చూడడానికి. ఎందుకంటే నిన్న నుండి ఇంట్లోనే ఉంటారు, నిన్ననైతే కంప్లీట్గా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఫుల్ బోర్ కొడుతుంది. అందుకోసం అయితే బయటికి అయితే తీసుకెళ్ళిండు. ఈరోజు అయితే వర్షం లేదు, అసలు స్కూలు వర్షం పడుతుందని వచ్చి, కానీ హాలిడే వీలైతే ఇక్కడ దగ్గరనే. స్కూల్ ఉంటే బాగుండేది, వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుండేనేమో. తొందరనే వచ్చారు. ఏమైంది? తొందరనే వచ్చారు. ఎక్కడాక పోయారు? ఎక్కడాక పోయారు అసలు? వాటర్ వచ్చినాయా? కొన్ని వచ్చినాయా? అవునా? చెప్పులు ఇక్కడ ఇప్పుడానా? చెప్పులు ఇద్దే మళ్ళీ అటు ఇప్పితే కనబడుతుంది. నువ్వు దిగవా? చెప్పులు ఇప్పుతానా? మరి అన్నే ఉండు బండి మీదనే. ఈ క్రిష్ మళ్ళీ మీరు రాగానే ఉరికొచ్చిండా? ఓ క్రిష్, తేజ్ వాళ్ళ ఫ్రెండ్, దీప్ వాళ్ళ ఫ్రెండ్ దీపు. అంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అదట అన్న దిగరాదు, దిగు. దీపు దిగు, దిగు. దింపుడు ఎందుకు? దీపునాడ దింపేదా? మత్తడి చూసి వచ్చిరా? మత్తడి వస్తుందా? వర్షం బాగా పడుతుంది. ఇప్పుడు మత్తడి దాకా పోయొచ్చిరా? మత్తడి వస్తుందా? నల్ల చిన్న చిన్న దుబ్బురు అయితే స్టార్ట్ అయింది, పడుతూనే ఉంది. వేరు చూడు అసలు ఏర్పడుతుందా? ఇప్పుడు ఏర్పడుతుంది లైట్గా. చిన్న చిన్న వర్షం అయితే అసలు నాన్ స్టాప్ పడుతూనే ఉంది, ఇదేదో తుఫాన్లా ఉంది.
అంటే వేరే విలేజ్లలో పడుతుంది కావచ్చు, కానీ ఇక్కడనైతే చిన్న దుబ్బురు పడుతుంది. అసలు దుబ్బురు అయితే అస్సలే తగ్గుతలేదు. రామ్ అయితే మంచిగా కూర్చొని పడుకొని సెల్ చూస్తూనే ఉన్నాడు. అది అది ఆఫే. తిన్నా మంచిగా వండుకున్నాం, సెల్ చూస్తున్నాడు. రామ్ అయితే ఎప్పుడు మాట్లాడు కదా, ఎప్పుడు మాట్లాడు సెల్ చూసుకునే ఉంటాడు. అంతేనా? నన్ను కాదన్నాడు చూస్తాను. నిన్ను కాదా? ఇక్కడ ఏమన్నా శనగపిండి తెచ్చుకొని బజ్జీలు వేసుకుందామన్నా శనగపిండే లేదట. ఇంకా అమ్మ ఏందట, అక్కడ లేదట, ఇక్కడ లేదట, ఇక్కడ లేదట. ఈ వర్షానికి షాపులలో శనగపిండి కూడా దొరుకుతలేదు ఫ్రెండ్స్. ఇంకా అవి పాలలు ఉంటే మంచిగా ఉండవు. నిద్రపోతానా చూస్తానా? మక్క పాలలు ఇంకా దొరుకుతాయా? దొరికాయా? ఏం లేదు, సపరేట్గా ఉండేనా? టీవీ రీఛార్జ్ చేయించిన బాగుండదు, టీవీ సిగ్నల్ వస్తలేదు. అది రీఛార్జ్ చేయించిన టీవీ చూసుకున్నాను ముందు. బయటనే చినుకులు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్. తేజుకి కట్టేంటి గిట్లా? తేజు ఇంకా మంచాలు ఏంది గట్లా నిలబెట్టినావు దాన్ని? దయ్యం లెక్క. ఏం టెంట్? ఆ టెంట్ లెక్క లేదు, దయ్యం లెక్క ఉన్నది అదే. ఇల్లేమో ఆట అవుతుంది. అంటే దాన్ని ఇటు అటుగా మళ్ళీ కడతావా? ఆల్రెడీ కట్టినట్టు నువ్వు ఇక్కడ. అదైతే ఎవరైనా సడన్గా చూస్తామో ఏదైనా దయ్యం అయింది లేచి వచ్చింది అనుకుంటారు. మరి అట్లనే ఉంది అది. రామ హాయ్ అయితే ఒక్కసారి కూర్చో మాట్లాడు కదా, లే ఒక్కసారి కూడా కూర్చోవు కదా. అయితే మంచిగా ఉన్నాయి. తిన్నావా? నిద్రపోయి లేచినట్టు అయితే ఇప్పటిదాకా అసలు నిద్రపోలే, కానీ కాకపోతే సెల్ చూసుకుంటే వండుకుంటే నిద్రపోయి లేచినట్టు అయిపోయింది. పాప మళ్ళీ ఒకసారి బయటికి తీసుకుపోయేస్తా అంటే కొంచెం దూరం పోగానే వర్షం చిరుకులు స్టార్ట్ అయినాయి. నాటు పోయి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చిర్రు. సప్పుడేకున్నారు. ఇక వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. తేజ్ బాబు అయితే ఏదో ఏదో లేవట్టి నా చెద్దరికి కట్టెపెట్టి దాన్ని ఇటు అటు కట్టి అదేమో ఆట ఆడుతుంది. దీప్ ఏమో దీప్ ఉన్న ఫ్రెండ్ ఆట ఆడతారు. వర్షం పడడేమో కానీ ఎటు బయటికి వెళ్ళకుంటున్నది కదా, అందుకోసం అని ఇట్లనైతే గడుపుతున్నారు. తేజ్ అవన్నీ కడుతున్నావు మరి సడన్ గా తీస్తే రాకుండా ఇట్లా మెస్ లో రాకుంటున్నది కదా, అసలే ప్లేస్ ఉన్నది. ఆ సందులో తేజ్ బాబు ఆడుకుంటున్నాడు. నాకైతే కొంచెం టైట్ ఉంది ఫ్రెండ్స్. రూమ్ అయితే చిన్నగా అంటే మేము సామాన్లు అవి ఎక్కువ అయినా కొద్ది మాత్రం రూమ్ అయితే టైట్గా అవుతుంది.